మనకి ఈ దుంపల్ని తల్లి దుంపలు పిల్ల దుంపలు మొత్తం వాటిని వేరువేరుగా చేసుకొని ఉడకబెట్టుకున్నట్టయితే మంచి నాణ్యత రావడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. ఈ పసుపుని నింపినటువంటి జాలీలో ఉన్నటువంటి ఆ తొట్టిని మనం నింపినట్టయితే దాంట్లో ఉన్నటువంటి వేడి నీటి ద్వారా ఇది ఉడకడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 45 నుంచి ఒక 60 నిమిషాల పాటు మనం ఇది ఉడకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉడికిందని తెలుసుకోవడానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఈ పైన నొరగొస్తూ ఉంటుంది, తెల్లటి నొరగొస్తూ ఉంటుంది. మంచి వాసనతో సువాసనతో మనకి స్మెల్ కూడా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం తీసినట్టయితే దాంట్లో నుంచి మెత్తగా దుంప ఉంటుంది. ఒక పులను కానీ దాంట్లో మనం గుచ్చినట్టయితే స్టాఫీగా అది పూర్తిగా గుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు గమనించినట్టయితే దుంప మనం పూర్తిగా ఉడికిందని మనకి అనుకోవచ్చు. మనకి శుభ్రమైనటువంటి నీళ్ళని మాత్రమే ఉపయోగించుకొని మనం పసుపుని ఉడకబెట్టుకున్నట్టయితే మంచి నాణ్యమైనటువంటి పసుపుని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉడకబెట్టిన తర్వాత తీసినటువంటి ఈ పసుపు కొమ్ముల్ని మనం ఒక కుప్పలాగా పోసుకోవాలి. మనం అట్లాగే ఒక రోజు ఉంచిన తర్వాత రోజు మనం వాటిని పలచగా మనకి కళ్ళాల్లో మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వలన ఈ పసుపు కొమ్ములన్నీ సమానంగా ఎండిపోతానికి అవకాశం ఉంటుంది. తద్వారా దాంట్లో ఎటువంటి శిలీంధ్రాలు కానీ అభివృద్ధి కాకుండా ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ కాలం మనకి ఈ పసుపు కొమ్ములు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో మధ్యాహ్నం టైంలో మనం తిరగేస్తూ ఉండాలి. దాని ద్వారా లోపల ఉన్నటువంటి తేమ శాతాన్ని మనం అనుకున్న విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పూర్తిగా దాదాపు ఒక 14-15 రోజులు మనం ఈ విధంగా మంచి ఎండలో ఆరబెట్టినట్టయితే లోపల ఉన్నటువంటి తేమ శాతం 8% రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కానీ మనం పసుపు కొమ్ముల్ని విడిచినట్లయితే కంచులాగా కణకణమని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా పసుపు కొమ్ములు తయారైనట్లయితే మంచిగా ఎండి అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపు కొమ్ముల యొక్క ఆకారాన్ని, దుంపల యొక్క ఆకారాన్ని మనం చూసినట్టయితే పైన పొట్టు చిన్న చిన్న వేర్లు ఉండి అది చూడటానికి అంత ఆకర్షణీయంగా ఉండదు కనుక దానికి మెరుగు పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది అనమాట. ఈ మెరుగు పెట్టడం ద్వారా దానికి మంచి ఆకర్షణ వచ్చి మంచి మార్కెట్లో అధిక ధర పలకడానికి అవకాశం ఉంటుంది. ఈ మెరుగు పెడతానికి కూడా ఈ రోజుల్లో యంత్రాలు వచ్చేసినాయి. ఈ సాగే గుణమైనటువంటి ఈ రంధ్రాలు ఉన్నటువంటి జాలీలతో చేసినటువంటి డ్రమ్ములు మనకు అందుబాటులో ఉన్నాయి. దానికి మధ్యలో ఇరుసుండి వాటిని తిప్పినట్లయితే మనకి ఆ పసుపు కొమ్ములు దుంపల మీద ఉన్నటువంటి చిన్న చిన్న వేర్లు పొట్టు పూర్తిగా పోయి మనకి శుభ్రంగా కొమ్ములు తయారవుతాయి. ఈ తిప్పేసిన తర్వాత చివరిలో మనం పసుపుని నీళ్ళలో కలిపిన దాని మీద చల్లినట్టయితే కూడా మనకి పసుపు చూడటానికి ఆకర్షణీయంగా కనపడి మార్కెట్లో మంచి ధర లభించడానికి అవకాశం.